RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఖాళీ గ్యాస్లతో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై పెనుభారం మోపిందని అన్నారు. ఇప్పుడు పెరిగిన గ్యాస్ ధరల ఫలితంగా ఒక తెలంగాణ రాష్ట్రంపై 400 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతుంటే కూడా ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని అన్నారు. 2014తో పోలిస్తే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర చాలా తగ్గిందని అన్నారు. మోడీ ప్రభుత్వ నాటకాలను ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గొడసెల కార్తీక్, కోరెంగ మాలశ్రీ, గేడం టీకానంద్, నాయకులు శ్రావణి తదితరులు ఉన్నారు. సర్కార్ నిన్న అర్ధరాత్రి నుంచి గ్యాస్ పై 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల పైన అనేక రకాల సుంకాలు వేస్తా ఉన్నారు. ఇవాళ ఎక్సైజ్ సుంకం పేరుతోటి ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఒకవైపు 2014 నుంచి ఇప్పటిదాకా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లోనేమో ముడి చమురుల ధరలు తగ్గుతూ ఉన్నాయి. కానీ ఇవాళ ధరలు పెరుగుతున్నాయనే పేరుతోటి అబద్ధ మాటలు చెప్తూ మోడీ సర్కార్ ధరలు పెంచుతా ఉంది. ఇవాళ గ్యాస్ ధర పెంచడం ఫలితంగా ఒక్క తెలంగాణ రాష్ట్రం పైన 400 కోట్ల రూపాయల భారం పడుతూ ఉంది. ఇది సామాన్యుడిపై బారేటువంటి భారం. ఒకవైపు ఏమో ధరలు పెరుగుతూ ఉన్నాయి, డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కూలీ నాలి దొరకటువంటి పరిస్థితులలో ఇవాళ ప్రజలు ఉన్నారు. కానీ మూలిగైనకపోయిన తాటిపండు పట్ట చిన్నంగా ఇవాళ ప్రభుత్వం గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపైన పెనుభారం మోపుతా ఉంది. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీగా ఇవాళ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ మతం పేరుతోటి హిందువులు అని చెప్తూ మెజారిటీగా ఉన్న హిందువులకు కూడా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇది కేవలం మైనార్టీల మీద చూపుతున్నటువంటి వివక్ష అని చెప్తున్నారు. కానీ మొత్తం అందరి మీద పడుతుంది. దేశభక్తి అంటే ధరలు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ధరలు తగ్గించి నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమను చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలా ధరలు పెంచడం సరైంది కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.